మన ముఖమే మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇది ఎలా తెలుసుకోవాలి అని అంటే, హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. ఎవరికైతే బాగా పొడిబారిన పెదాలు ఉంటాయో వాళ్ళు నీరు చాలా తక్కువగా తీసుకుంటున్నారని అర్థం. కాబట్టి వాళ్ళు ఇమీడియట్ గా నీరు శాతాన్ని ఎక్కువగా పెంచాలి. దీంతో పాటు కొబ్బరి నూనెను గాని, లేదంటే వెన్నని గాని, లేకపోతే నెయ్యిని గాని పెదాలకి అప్లై చేయడం వల్ల పెదాల డ్రైనెస్ కూడా బాగా తగ్గుతూ ఉంటుంది. నంబర్ 2, కొంతమందికి కళ్ళ కింద నల్ల చారలైతే వస్తూ ఉంటాయి. దీని అర్థం ఐరన్ శాతం అనేది తక్కువగా ఉందని అర్థం. సో వాళ్ళు ఎక్కువగా నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఆకుకూరలు, మునగాకు, ఎండు ఖర్జూరాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. నంబర్ 3, కొంతమందికి స్కిన్ అనేది బాగా పింపుల్స్ రావడం, లేదంటే మార్క్స్ అనేవి ఎక్కువగా పడిపోతూ ఉంటాయి కదా, వాళ్ళల్లో విటమిన్ సి లోపం అనేది ఎక్కువగా ఉన్నట్లు అర్థం. వీళ్ళు ఎక్కువగా విటమిన్ సి సప్లిమెంట్స్ గాని, లేదంటే న్యాచురల్ గా విటమిన్ సి కలిగిన పళ్లను అంటే కివి గాని, ఆరెంజ్ గాని, నిమ్మకాయ గాని, ఉసిరి గాని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటితో పాటుగా నిమ్మరసంలో కలిపిన మంచి పసుపుని అప్లై చేయడం వల్ల కూడా ఈ రకమైన స్కిన్ మార్క్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. నంబర్ 4, కొంతమందికి జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది. దీనికి అర్థం ప్రోటీన్ శాతం తక్కువగా ఉందని, లేదంటే ఐరన్ లోపం ఎక్కువగా ఉందని. వీరు ఎక్కువగా ఖర్జూరాలు తీసుకోవాలి. దీంతో పాటుగా బాగా ప్రోటీన్ కలిగిన ఫుడ్ ని ఎక్కువగా డైలీ మోతాదులో తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా నివారించుకోవచ్చు. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం చెప్పుకోవాలి అంటే మన ముఖాన్ని బట్టే చెప్పొచ్చు. థ్యాంక్ యూ.